కాశీ పట్టణంలో ఒక మనిషి ప్రాణం వదిలితే సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ మంత్రం విన్న మరుక్షణం ఆ మనిషికి పునర్జన్మ ఉండదని, నేరుగా మోక్షం లభిస్తుందని చెప్తారు. ఆ మంత్ర ప్రభావంతో యమదూతలు కూడా వెనుతిరిగి వెళ్ళిపోతారని, ఆ వ్యక్తిని శివగణాలే మోక్ష మార్గంలోకి తీసుకుని వెళ్తాయని పురాణాల్లో ఉంది. ఈ నమ్మకం వల్లనే ఒకప్పుడు వయసు పైపడిన వారు తమ జీవిత చరమాంకంలో కాశీకి వెళ్ళి అక్కడే ప్రాణాలు వదలాలని కోరుకునేవారు. తిరిగి ఇంటికి రాకుండా కాశీలోనే తమ చివరి యాత్రను ముగించాలని వారు భావించేవారు. మహాశ్మశానం ప్రస్తుతం కాశీలో సంవత్సరానికి 40,000కు పైగా అంత్యక్రియలు జరుగుతున్నాయి. అందువల్లనే కాశీ పట్టణాన్ని ఒక మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఈ సంస్కారం, నమ్మకాల వల్లనే ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు కాశీకి వస్తారు. మీరు చెప్పిన ఈ విషయాలన్నీ నిజమే, ఇది కేవలం కథలు కావు, హిందూ పురాణాల్లోని ప్రబల నమ్మకాలు. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు మీకు కావాలంటే అడగొచ్చు.